చెప్తావు ఏమని చెప్తావు మరి చెప్పు అంటే గదే కదా అంటారు అందరు సంవత్సరానికి అది ఒకటే అయింది సరే సరే డ్రైవర్ సాబ్ చేతి గుర్తు అయిపోయింది ఇప్పుడు దీనికి ప్రచారంలో ఉన్నా జీవనన్న మీరేగా 10 మంది ఒక సంఘానికి 1,00,000 రూపాయలు వస్తాయి, ఒక్కొక్కరికి 10,000. తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటే ఇప్పుడు రెండు కలిసిపోయినాయి. అట్లా చేతి గుర్తు సైకిల్ గుర్తు రెండు కలిసిపోయినాయి. లోన్ తీసుకుంటే 10 లక్షలు లోన్ ఇస్తారు. మా కూటమి నాయకత్వం, మా కూటమి నాయకత్వం. చరిత్ర ఉన్న జగిత్యాల మహానేత జననేత అయిన జీవన్ రెడ్డి గారు మరి ఈ ఎన్నికల్లో మరి ఒక్కసారి ప్రజల వద్దకు వస్తూ ఓట్ల కోసం మేము 21 వాళ్ళు 24 వాళ్ళు అడుగుపెట్టాం. మరి గతంలో జీవన్ రెడ్డి గారు నా జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకానికి, నా అక్క చెల్లెళ్ళకి, నా అన్న తమ్ముళ్ళకి నేనేం చేస్తే రుణం తీర్చుకుంటానే ఉద్దేశంతో వారు ఆలోచన విధానంలో ఉన్నప్పుడు మరి రాష్ట్ర నాయకత్వం పిసిసి గారు పిలిచి, అయ్యా జీవన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా బాధ్యతలు మీకు ఇస్తున్నాను, ప్రజల కోసం ఆలోచించండి అన్నప్పుడు ఆయన ఆలోచిస్తున్న విధానాలు, ఆ అధికారం రావడము, మరి జగిత్యాల పట్టణానికి వచ్చి తన ఇంట్లో కూర్చొని తన ప్రజలకు ఏమైతే చేయాలని చెప్పేసి ఈ మేనిఫెస్టో తయారు చేసిండు. ఈ మేనిఫెస్టో ఒక పాంప్లెట్ కాకుండా ప్రజలు గమనించాలని చెప్పేసి సిలిండర్ అంటే సంవత్సరానికి 6 సిలిండర్ అంటే 6,000 రూపాయలండి. ఇలా ఒక పేద నిరు కుటుంబానికి 6,000 రూపాయలు జీవన్ రెడ్డి గారు ఇస్తున్నారండి. ఇలా దొడ్డు బియ్యం, గతంలో దొడ్డు బియ్యం వచ్చాయండి, ఆ దొడ్డు బియ్యం తింటలేరని చెప్పేసి జీవన్ రెడ్డి గారు ఆలోచించి సన్న బియ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చారండి. ఒక వ్యక్తికి 7 కిలోల చొప్పున, ఒక ఇంట్లో 5గురు ఉంటే 35 కిలోల బియ్యం వస్తున్నాయండి. ఈ 35 కిలోలు సన్న బియ్యం మనం బజార్లో కొనాలంటే ఇంచుమించు 1,800 రూపాయల ఖర్చు అవుతుందండి. ఈ 1,800 రూపాయలు, ఈ 6,000 రూపాయలు 7,800 రూపాయలండి. ఒక కుటుంబానికి మన జీవన్ రెడ్డి గారు 7,800 లాభం చేకూరుస్తున్నారండి. ఇలా కేసీఆర్ ఇచ్చేది కేవలం ఒక 1,000 రూపాయలే. మహిళా రుణాలు పెన్షన్ అండి, వృద్ధా పెన్షన్ కావచ్చు, విడో పెన్షన్ కావచ్చు, ఈ కేవలం 1,000 రూపాయలు ఇచ్చి మోసం చేస్తున్నాడు. మరి ఇలా రాష్ట్ర ప్రజలు, జగిత్యాల ప్రజలు గమనించి మన జీవనన్న గారికి అధిక మెజార్టీతో గెలిపించి ఈ పేదరికాన్ని నిర్మూల చేసే కృపను వాళ్ళకి దయచేయాలని చెప్పేసి. జగిత్యాలకే ఒక తలమానికమైనటువంటి ఎస్సీలను ఎక్కువగా నివసించే వార్డు. గతంలో మరి తెలుగుదేశం పార్టీ ఈ వార్డు నుంచి మరి ప్రాతినిధ్యం వహించినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. ఇప్పుడు కూడా పద్మా రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి అటు 29లో 24 వార్డులో మరి గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు కూడా చేపట్టుకున్నాం. రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్న సందర్భంలో ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించవలసి ఉన్నది. కల్పించేటువంటి మౌలిక సదుపాయాల కోసం ఒక సీనియర్ నాయకుడైనటువంటి జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో రమణన్న గారు జగిత్యాల వాస్తవ్యుడు,
మహాకూటమి నాయకత్వం వహిస్తారు. వాళ్ళిద్దరు కూడా మరి జగిత్యాల పట్టణాభివృద్ధి కోసం అనేక సంవత్సరాలుగా మరి రాజకీయాలు నడుపుతున్నటువంటి ఘనత వారిద్దరికే దక్కింది. కాబట్టి తప్పకుండా ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చేతి గుర్తుకు ఓటేసి జగిత్యాల యొక్క అభివృద్ధికి తోడ్పు. ఇంటింట ప్రచారంలో భాగంగా ఈరోజు 24వ వార్డు బడుగు పద్మా రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరుగుతుంది. దీనికి మహాకూటమి సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తలు మరియు లీడర్స్ అందరూ రావడం జరిగింది. ఇంటింట ప్రచారంలో భాగంగా ఇక్కడ అంటే 24వ వార్డు దళితులకు సంబంధించిన వార్డు. నిజంగా ఒక దళితను సీఎం చేస్తాన సీఎం ఇప్పటికీ దళితులకు చేసింది ఏమీ లేదు. నిజంగా వారు చాలా దీన స్థితిలో ఉన్నారు. అది చూసి కూడా ఏది చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో దళితులకు సంబంధించిన ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి వారికి 6 సిలిండర్లు కానివ్వండి, వారికి విద్యుత్ 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది దళితులకు సంబంధించి. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షలు ఫ్రీగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా దళితులకు సంబంధించిన ఎన్నో రకాలైన దీంట్లో ఉన్నాయి. కాబట్టి అంటే నిరుపేదలకు సంబంధించిన మేనిఫెస్టో ఈ కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో. ఎందుకంటే ఉన్న వాళ్ళను పైకి ఎదిగించడం కాదు, బీద వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో జీవన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను తయారు చేయడము, బడుగు బలహీన వర్గాలను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలైన అంటే అవసరం మహిళలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి ఎన్నో ముఖ్య సూచనలు తీసుకొని ఆయన అనుభవపూర్వకంగా అంటే 35 సంవత్సరాల అనుభవంలో ఏవేవైతే ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడతాయని తెలుస్తుంది. నిజంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలు ఉన్నాయి అన్నీ కూడా బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, మధ్యతరగతి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి. తప్పకుండా వీరన్నిటిని గమనించి ప్రతి ఒక్కరూ జీవనన్న గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా ఈ పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ జీవనన్న గెలుపు కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరిని. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి తెలంగాణ ప్రజానికానికి కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి అందరికీ కూడా ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించి ఉచిత అద్దాలు కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి మరి ఈనాడు తన కంటి చికిత్స కోసం ఢిల్లీ వెళ్ళి ఆయన చికిత్స చేయించుకుంటుండు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అటువంటి డాక్టర్ల మీద నమ్మక లేకనే తన ఢిల్లీ పోయి చూపించుకుంటుండని చెప్పని ఈ సందర్భంగా మేము ఆయన ఎద్దవా చేస్తున్నాము. మరి ఆయన పెట్టిన ప్రవేశ పథకాలలో కంటి వెలుగు కార్యక్రమంలో కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులకు మేము పరీక్షలు చేస్తామని చెప్పన్నారు. ఇలా మాకు పరీక్షలు చేసుడు కాదు, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ డాక్టర్ల మీద నమ్మక లేకనే నువ్వు ఢిల్లీలో పోయి పరీక్ష చేయించుకుంటున్నావు అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన మోసపూరిత మాటలు నమ్మొద్దని చెప్పని